ఈ లోకంలో కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి కనిపెడుతున్నావా? దేవుణ్ణి కనిపెట్టాలంటే దేనికోసం కనిపెట్టాలి? ఆయన మార్గాలను అనుసరించడానికి. ప్రార్థనలో నువ్వేం కనిపెట్టాలి? దేవుణ్ణి. ఎక్స్పెక్ట్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్స్. చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. ప్రార్థనలో నువ్వెన్ని నీ యొక్క స్వార్థాలు, నీ అవసరాలు ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఎక్స్పెక్ట్ గాడ్. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్ని అడుగుతున్నావు, కానీ దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుణ్ణి కోరుకుంటున్నావా? దేవుని మీద నీ మనస్సును నిలుపుతున్నావా? యెషయా 26:3, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతున్నాను, ఎందుకంటే వాడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కాపాడబడతారు. అన్ని విషయాల్లో విశ్వాసంతో ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఖచ్చితంగా స్థిరపరచబడతారు. ప్రార్థన ద్వారా దేవుడు దైవికమైనటువంటి కార్యాలని జరిగిస్తున్నటువంటి దేవుడు ప్రియులరా. ఈరోజు ఈ శుక్రవారపు దినమందు ఉపవాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎలాగుంది నీ ప్రార్థనా జీవితం? ఎలా కొనసాగుతుంది నీ ప్రార్థనా జీవితం? ప్రభువారు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన గ్రంథం 37:34 అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గములను అనుసరించుము. అప్పుడు అంటున్నాడు, ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అన్నిటినీ స్వతంత్రించుకుంటావు. ఈ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, పేరుని, ఖ్యాతిని, ఆరోగ్యాన్ని, విమోచనను, ఈ భూ సంబంధమైన వాటన్నిటినీ నువ్వు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు. అన్ని విషయాల్లో దేవుడిని హెచ్చిస్తాడు. అవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఎవరిని కనిపెట్టుకోవాలి? ప్రార్థనలో ఎవరిని కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకున్నామో ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడవాలి. ఎప్పుడైతే ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడుస్తావో ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకంలో నేను ప్రతిదీ నువ్వు స్వతంత్రించుకోవాలి ప్రార్థన ద్వారా. బైబిల్ గ్రంథం చదవండి, ఇదే గ్రంథంలో అంటే నీతిమంతులు అంట భూమిని స్వతంత్రించుకుంటారు అన్నది బైబిల్లో.